ఇరాన్లోని అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ 3 ఏళ్లుగా ట్రాక్ చేసిందా? శాస్త్రవేత్తలే టార్గెట్ గా ఇజ్రాయెల్ అటాక్ సాగాయా? ఆపరేషన్ నార్నియా పేరుతో సాగిన ఈ హంట్ లో హతమైంది ఎందరు? ఇంకా మిగిలింది ఎవరు? ఇక ఇరాన్ అణు కార్యక్రమంపై ఊహించిన విధంగా ఇజ్రాయెల్ దెబ్బ కొట్టినట్లుగా సమాచారం. ఐడిఎఫ్ ఆపరేషన్ నార్నియాతో దాదాపు 14 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తను మట్టుబెట్టినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్లుగా కూడా ఇజ్రాయెల్ అంటుంది. ఇక తమ టార్గెట్ ఇరాన్ అణుస్థావరాలేనని, అందులో భాగంగానే ఇరాన్ కీలక అణుస్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపి సైంటిస్టులను హతమార్చినట్లుగా ప్రకటించింది. తాము కొట్టిన దెబ్బకు ఇరాన్ ఇక అణు కార్యక్రమాన్ని సంవత్సరాల తరబడి వాయిదా వేసుకోవాల్సిందేనంటూ అంటుంది ఇజ్రాయెల్. ఇక ఇరాన్ అణు కార్యక్రమం నిలిచిపోవాలి అంటే అందులో కీలకంగా ఉన్న సైంటిస్టుల్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందుకోసం ఐడిఎఫ్ ప్రత్యేక సైనిక ఆపరేషన్ నార్నియాను చేపట్టింది. అణు కార్యక్రమానికి అవసరమైన న్యూక్లియర్, ఫిజిక్స్, కెమికల్, మెకానికల్, రేడియేషన్, న్యూట్రానిక్స్ ఇలా వేరు రంగాల్లోని 100 మంది శాస్త్రవేత్తల చిట్టా సిద్ధం చేసుకుంది. ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత కీలకంగా వ్యవహరించే శాస్త్రవేత్తలను కేటగిరీ ఏలో చేర్చింది. వీరి సంఖ్య 10% వరకే ఉంటుందని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక మిగతా వారిని బి, సి, డి కేటగిరీలుగా విభజించుకుంది. ఇక అణ్వస్త్రాల తయారీలో అపార అనుభవం, ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకంగా ఉన్న సైంటిస్టుల జాబితా సిద్ధం చేసుకుని మరి నిఘా వర్గాల ఖచ్చితమైన సమాచారంతో లక్ష్యాలను ఐడిఎఫ్ పూర్తి చేసింది. బయట ప్రపంచానికి తెలియని ఒక ప్రత్యేక ఆయుధాన్ని ఈ ఆపరేషన్ నార్నియాలో ఇజ్రాయెల్ వాడినట్టు సమాచారం.